అదే నాకు నేను ఇట్లా కాలము దేశాలపో అది పోయి చీర కాడ వండుకుంది, చీరలో వండుకుంది. ఏది డాడీ యాంటీ డాపిసా? 7 డిసీజెస్కి వేస్తాడు ఒకటి ఇంజక్షన్. ఇది ఎన్ని మంత్స్కి ఒకసారి ఇప్పియాలి డాడీ? ఇయర్లీ వన్స్. అంటే ఇది నాకు ఇది ఒకవేళ నాకితే అండ్ ర్యాబీస్ రాకుండా అనుకున్నా. మా దీనికి ర్యాబీస్ ఇప్పించిందా? ఎవరే చేపిస్తాను, బుక్ ఇస్తారా, బుక్ ప్రకారం టైం తీసుకుంటాం. దాని సర్జరీ చేయించేసిన పిల్లలు వద్దని, దానికి అట్లా పెడితే క్యాన్సర్ వస్తాయి కదా, అందుకే దానికి ఏదంటే దానికి బ్లాక్ తీసేసి కొన్ని రోజులు ఎక్కువ బతుకుతుంది, లేకపోతే క్యాన్సర్ మారుతుంది. అదే పిల్లలకు ఉన్న చెడ్డ జరిగింది. దానికి ఖచ్చితంగా పిల్లల జనరేషన్ ఉండాలి. అది పొట్టి చాలా కల్పిస్తే కూడా కలవలే, అది కొట్టుకోలే. దాని మీద కోరుకునే పోతుంది మన దగ్గర అర్థమైపోయింది, సర్జరీ చేపిస్తుంది. సో గైస్ చూసారు కదా. సో ఈరోజు అయితే మేమైతే మా డాడీకి తెలిసిన వాళ్ళ అడ్వకేట్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాం కర్నూలులో. సో ఆ కుక్కని చూసారు కదా వైట్గా. సో ఒక విషయం ఏంటంటే ఆ కుక్కలో అసలు అది ఒక ల్యాబ్ కుక్క అంట. ఆ అంకుల్ని అడిగినాం, అయితే అది ఎక్కువ కూడా ఏం కలుస్తుందంట. కాకపోతే వాళ్ళ ఇంట్లో ఇంకో కుక్క ఉంది, దాని పేరు డాష్ హండ్ అంట. ఇది చాలా ప్రమాదకరం, అంటే అంత ప్రమాదం ఏముండవు, అంత అగ్రెసివ్ కూడా ఏముండవు. కాకపోతే అది ఇట్లా కాలికాడికి వచ్చి నాకుతుంది. సో ఇప్పుడు ఎత్త కుక్కనైతే మనం చూపించబోతున్నాం. లెట్స్ గెట్ స్టార్ట్ అయింది. సో గైస్ ఒకసారి కానీ రండి. సో అయితే అక్కడ వాళ్ళకి బ్లాక్ కలర్ కనిపిస్తుంది కదా బౌల్ పక్కన, ఒకసారి దీన్ని ముట్టుకుందాం. అదే ఎందుకంటే నేను డీటెయిల్ రాసినాను. సో గైస్ చూస్తారు కదా ఎంత వెయిట్ ఉందో. ఈ కుక్కలు అరవవు, ఏం చేయవు కూడా. సో అదైతే కొంచెం అగ్రెసివ్ ఉంటుందంట. కలర్ కోడి పిల్లలు అంటే ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.